హలో ఆస్పిరెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో మనం ప్రతిరోజు లేవగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే డైలీ రొటీన్ ఏంటి అని చెప్పేసి ఒక డైలీ ప్లాన్ అనేది చేసుకోవాలి. కొంతమంది రాత్రి పడుకునే ముందే చేసుకుంటారు, దట్స్ వెరీ గుడ్. కొంతమంది లేచిన వెంటనే చేసుకుంటారు, మీ యొక్క ఇష్టం అండి. బట్ అందరూ చేసుకోవచ్చు, లైక్ జాబ్కి వెళ్ళే వాళ్ళు చేసుకోవచ్చు నార్మల్గా, ఓకే. బట్ మెయిన్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి, నా అడ్వైజ్ అయితే. బికాస్ మనం ఏదో ర్యాండమ్గా లేచి ఏదో ర్యాండమ్గా నేను చదివేస్తాను ఆ తర్వాత పడుకుని పోతాను అంటే కుదరదు. ఒక సిస్టమాటిక్గానే ఒక సబ్జెక్ట్ పెట్టుకోవాలి, ఒక 2 సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి, ఏ యూనిట్స్ చదవాలి అన్నీ ఒక క్లారిటీ ఉండాలి మనకి. మ్యాక్రో ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత మైక్రో ప్లాన్స్ అనేవి ఒకటి ఉంటాయి, అవన్నీ మనం చేసుకోవాలన్నమాట. సో దాని ప్రకారంగా మనం ప్రతిరోజు లేవగానే ఏమేమి చదువుకోవాలనేది ఒక ఐడియా రావాలి. నా డైలీ ప్లాన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, చదువు ఒక్కటే కాదు కదండి లైఫ్ అంటే. సో ఐ నీడ్ టు మెయింటైన్ మై హెల్త్ ఆల్సో. సో హెల్త్ కూడా చూసుకుంటాను, దాంతోపాటు ఒక డిసిప్లిన్ అనేది కూడా మనకు ఉండాలి, ఓకే. సో అందుకు మార్నింగ్ లేవడానికి నేను ట్రై చేస్తానండి. ఐఎమ్ మార్నింగ్ పర్సన్ జనరల్గా అయితే. సో 5:30 AM స్టార్టింగ్, ఇంకొంచెం మనం ఇది అలవాటైనాక 5 o'clockకి పెంచుకోవచ్చు. సో మార్నింగ్ టైం నేను ఎంతకు వేకప్ అవుతాను అనేది ఒక టైం రాసుకున్నాను. తర్వాత వాటర్, లేవగానే కొంచెం వామ్ వాటర్ అనేది తాగుతానండి, లేకపోతే జనరల్ వాటర్ అయినా మామూలు వాటర్ అయినా తాగుతాను. సో దట్ కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది మనకి మైండ్కి. తరువాత నాకు వీక్గా ఉన్న సబ్జెక్ట్ని నేను పెట్టుకుంటాను. దెన్ ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతానండి. ఆఫీస్ టైంలో ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ ఇంకేదైనా పీవైక్యూస్ కానీ చేయడం అనేది అవి చదవడానికి ట్రై చేస్తాను. తర్వాత మన ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపు ఏదైనా షటిల్ ఏదైనా ఆడేసుకొని మళ్ళీ ఫారెస్ట్రీ సబ్జెక్ట్స్ అండ్ దెన్ తర్వాత రివిజన్ ప్రోగ్రామ్, అంటే మొత్తం చదివి అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. సో ఇట్లా నేను పెట్టుకున్నాను, అంటే ఈరోజు నేను ఇవి చదవాలని పెట్టుకున్నాను, చూద్దాం లెట్స్ సీ హౌ మెనీ మార్క్స్ ఐ విల్ స్కోర్. సో జనరల్గా నేను ఏం చేస్తానంటే, ఇట్లా నేను ఏమైతే రాసుకుంటానో వాటిని ఒక్కొక్క పాయింట్, అంటే ఒక ఐటెం ఒక మార్క్ కింద పెట్టుకొని మొత్తం 7 ఐటమ్స్ నేను ఆ రోజు ఓన్లీ 5 ఐటమ్స్ మాత్రమే చేయగలిగాను కాబట్టి 5 మార్క్స్ అని వేసుకున్నాను. సో ఆల్వేస్ ట్రై టు స్కోర్ 7 ఉంటే 7, 8 ఉంటే 8. ఇప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8. సో మొత్తం 8 ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే 8 రోస్ కాబట్టి 8 మార్క్స్. సో లెట్స్ సీ నేను ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తాను. లైక్ ఐ విల్ పోస్ట్ ఏ షార్ట్ వీడియో ఆన్ ఇట్, ఓకే. సో మీరు కూడా ఇట్లా చేసుకోండి. అండ్ ఒక పని చేద్దాం అనుకున్నాను, ఇంకేదైనా లైక్ ఇఫ్ ఇన్ కేస్ నేను డైలీ అయితే పోస్ట్ చేయలేను కదా. ఒకవేళ నేను ఒక రోజు ఒక వీడియో, లాంగ్ వీడియో ఏదైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో స్టార్టింగ్లోని నా డైలీ రొటీన్ ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను, ఓకేనా. అండ్ మీరు కూడా మీ డైలీ రొటీన్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో రోజు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా చేసుకోండి, అందరూ చేసుకోవచ్చు, ఓకే. కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి ఒక డైలీ ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అండ్ మీరు ఇంకొక ఆలోచన కూడా రాదండి, ఇలాంటి ఒక సిస్టమేటిక్గా ఒక చెక్ లిస్ట్ లాగా చేసుకుంటే మనం ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసినప్పుడు టిక్ పెడుతూ ఉంటామో మనకు అదే ఉంటుంది మైండ్లో, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అనేసే ఉంటుంది. మనకి వేరే థాట్స్ కూడా రావండి. మనం ఇట్లాంటి ఒక చెక్ లిస్ట్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఒక తపన మనలో ఉన్నప్పుడు మనకి వేరే థాట్స్ రావు. మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, మన ఇంట్లో ఏమున్నాయి సమస్యలు, ఓకే, వాళ్ళు ఇలా సెటిల్ అయ్యారు, నేను ఇంకా ఇట్లానే ఉన్నాను, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఫెయిల్ అయిపోతున్నాను, ఇట్లాంటివి ఏమీ రావు. అందుకే ఒక డైలీ ప్లాన్ చేసుకోండి. పొద్దున్న లేవగానే ఏదో ర్యాండమ్గా లేచి అమ్మా ఏదో చదివేశానని కాకుండా ఒక డైలీ ప్లాన్ చేసుకొని దాంట్లో మీ మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన హెల్త్కి సంబంధించిన కూడా ఒక 2 3 రోస్ని పెట్టుకోవాలి ఖచ్చితంగా. వీలుంటే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి, ఖచ్చితంగా ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా చేయాల్సిందేనండి. మన బాడీ మనకి ఇంత చేస్తుంది, మనం కూర్చొని అన్ని గంటలు చదువుతున్నామంటే మన బాడీ గురించి మనం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా ఇవ్వకపోతే మనం చాలా అన్యాయం చేసుకున్నట్టే మనకి మాత్రం. లాంగ్ టర్మ్లో దాని ఎఫెక్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి. సో లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ జాబ్, లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ఎర్నింగ్ మనీ. దాన్ని ఎర్న్ చేస్తున్నామంటే దాన్ని మనం అనుభవించడానికి కూడా హెల్తీగా ఉండాలి, ఓకే. సో హెల్త్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ మన అందరికీ కూడా, ఓకే. దాని తర్వాతనే మనకి మన ఎడ్యుకేషన్ అనేది వస్తుంది, ఓకే. నేనైతే నా ఫిలాసఫీ అయితే అదేనండి, ఓకేనా. సో ఎట్లనో చెప్పండి, హెల్త్లో మనకి ఎస్డీజీ గోల్స్ అని 17 ఉంటాయి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ ఏది మనకి హెల్త్ గురించి చెప్తుంది, ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డైలీ ప్లానర్స్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. సో హ్యావ్ ఎ నైస్ డే.